అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు పరిమళం 10వ తరగతి తెలుగు వాచకంలోని ఎర్రన రచించినటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం యొక్క ఉద్దేశం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. ఈ లోకంలో మన కంటికి కనిపించేటటువంటి దేవతలు ఎవరు అంటే మనల్ని కని పెంచినటువంటి మన తల్లిదండ్రులు. వారే ప్రత్యక్ష దైవాలు. అమ్మా నాన్నలను ఎల్లప్పుడూ కూడా సేవాభావంతో చూడాలి. వారిని సేవించడమే ధర్మాలన్నింటిలోకెల్లా కూడా మేలైనటువంటి ధర్మం. అమ్మా నాన్నలను ఎల్లప్పుడూ సేవించాలి అనే ధర్మాన్ని అనుసరించాలి, ఫాలో అవ్వాలి అని చెప్పడమే ప్రత్యక్ష దైవాలు పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కవి పరిచయం. మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకం 14వ శతాబ్దపు కవి. మహాభారతం మొదటగా సంస్కృతంలో రచించబడింది. వేదవ్యాసుని చేత సృజించబడినటువంటి గొప్ప కావ్యమే మహాభారతం. మహాభారతంలోని పర్వాలు 18. మహాభారతాన్ని చెరుకు గడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు అని అర్థం. 18 కణుపులు అంటే 18 పర్వాలు కలిగినటువంటి పెద్ద చెరుకు గడ మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోట్లోకొచ్చి నోరు తీపెక్కుతుంది. అలాగే భారతాన్ని చదివే కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. 11వ శతాబ్దానికి చెందినటువంటి తూర్పు చాళుక్య ప్రభువు రాజరాజ నరేంద్రుడు. అతని యొక్క ఆస్థాన కవి నన్నయ. రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేర నన్నయ సంస్కృత మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకున్నాడు. ఒక భాషలోని విషయాన్ని వేరొక భాషలోనికి తర్జుమా చేయడాన్నే భాషాంతరీకరణము అంటారు. దీన్నే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అంటారు. అంటే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోనికి అనువాదం చేయడానికి శ్రీకారం చుట్టిన కవి నన్నయ. నన్నయ మహాభారతంలోని ఆది సభా పర్వాలు, అరణ్య పర్వంలో కొంత భాగం అంటే అరణ్య పర్వంలోని 4వ ఆశ్వాసంలో 142వ పద్యం వరకు రచించి మరణించారు. 12వ శతాబ్దం శివకవి యుగం. ఎవరూ కూడా మహాభారత ఆంధ్రీకరణకు పూనుకోలేదు. తరువాత 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన మహాభారతంలోని విరాట పర్వం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు అంటే 15 పర్వాలను ఏకధాటిగా రచించారు. 14వ శతాబ్దానికి చెందినటువంటి ఎర్రన నన్నయ అసంపూర్ణంగా వదిలినటువంటి అరణ్య పర్వ శేషాన్ని పూరించారు. ఎర్రన తల్లి పోతమ్మ, తండ్రి సూరన. పాకనాడు సీమలో ఎర్రన జన్మించారు. పాకనాడు సీమ అంటే ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు అనే గ్రామం. అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థాన కవి ఎర్రన. ఎర్రన రామాయణం, హరివంశం, అరణ్యపర్వశేషం, నృసింహ పురాణం అనేటటువంటి రచనలు చేశారు. ఎర్రన రచనల్లో రామాయణం ప్రస్తుతం లభించడం లేదు, అలభ్యం. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదులతో ఎర్రన ప్రసిద్ధిని పొందారు. శంభుదాసుడు అనేటటువంటి బిరుదు ఎర్రన యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తిని, ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటి బిరుదేమో ఎర్రన యొక్క సాహిత్య విశిష్టతను తెలుపుతుంది. ఎర్రన రచనా శైలిలో సూక్తి వైచిత్రి అనేది పేరెన్నిక గన్నది.
ఈ పాఠం అంటే ప్రస్తుత మన పాఠం ప్రత్యక్ష దైవాలు అనేది మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడింది. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ అంటే రచనా విధానం ఇతిహాసం. ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రకాంశం గల బృహద్రచన. చరిత్రను కథగా చెప్పేటటువంటి ప్రక్రియే ఇతిహాసం. ఇతిహాసం అనేది ఒక కాలంలో ఒక రాజవంశానికి కానీ లేదా ఒక జాతికి కానీ సంబంధించినటువంటి చరిత్రను తెలిపే గొప్ప రచన. ఇతిహాసాన్నే తొల్లిటి కథలు అని కూడా అంటారు. ఇతిహాసాలు గ్రంథ రూపంలోకి రాకముందు అంటే పుస్తక రూపంలోకి రాకముందు ఆసు రూపంలో ఉండేవి. ఒక్కొక్కరి నోటి నుండి అవి వ్యాప్తి చెందుతూ ఉండేవి. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలనేవి ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటటువంటి 4 విధాలైనటువంటి పురుషార్థాలు, హితవచనాలు లేదా మంచి మాటలు, పూర్వగాథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలలో కథా కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. రామాయణ మహాభారతాల్ని ఇతిహాసాలు అంటారు. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు తల్లిదండ్రుల సేవ. నేపథ్యం: అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెబుతాడు. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. చెట్టుపైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా, మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధుని కలవమని చెబుతుంది. మహాభారతం అనగానే మనకి కౌరవులు పాండవులు జ్ఞప్తికొస్తారు. కౌరవులు పాండవులతో మాయాజూదం ఆడతారు. ఆ ఆటలో ధర్మరాజు ఓడిపోతాడు. తత్ఫలితంగా పాండవులందరూ కూడా అరణ్యవాసం చేయవలసి వస్తుంది. అరణ్యవాసంలో ఉన్నటువంటి ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని యొక్క కథని చెప్తాడు. ఆ రోజుల్లో గురుకులాలు ఉండేవి. రాకుమారుడైన పేద బ్రాహ్మణ బాలకుడైన ఎవరైనా సరే గురుకులానికి గురువు వద్దకు వెళ్ళి అతనికి శుశ్రూష చేసి సేవ చేసి అతని వద్ద నుండి విద్యను అభ్యసించేవారు. అదేవిధంగా కౌశికుడు కూడా గురువు వద్ద విద్యాభ్యాసం చేశాడు. కౌశికుని యొక్క చదువు పూర్తయినట్లుగా గురువు ప్రకటిస్తాడు. అంతేకాకుండా ఏం చెప్తాడు, ఇక నీవు గృహస్థాశ్రమాన్ని స్వీకరించు, అంటే పెళ్లి చేసుకుని గృహస్థుడిగా జీవించు, నీ తల్లిదండ్రులను నీవు సేవించు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయి అని చెబుతాడు. కానీ కౌశికుడు గురువు చెప్పినట్లు చేయడు. ఇంకా జ్ఞానాన్ని సంపాదించాలి అనేటటువంటి జ్ఞాన తృష్ణ కలిగినవాడు. మరింత జ్ఞానార్జన చేసి అన్ని ధర్మాల్ని కూడా తెలుసుకోవాలి అని బయలుదేరతాడు. ఒకరోజు మర్రి చెట్టు నీడలో కూర్చొని కౌశికుడు వేదం చదువుకుంటూ ఉంటాడు. చెట్లనేవి పక్షులకు ఆవాసాలు. చెట్టుపైన ఉన్నటువంటి ఒక పక్షి కౌశికుని మీద రెట్ట వేస్తుంది. ఆ పక్షి వంక కౌశికుడు కోపంగా చూస్తాడు. ఆ పక్షి
కౌశికుని యొక్క కోపాగ్నికి కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయం అవుతుంది, అంటే భోజన సమయం. కౌశికుడు ఒక ఇంటి ముందు నిలబడి మాతా భిక్షాం దేహి అంటూ భిక్షని కోరతాడు. సరిగ్గా అదే సమయానికి ఆ ఇల్లాలి భర్త అలసిపోయి ఇంటికి వస్తాడు. ఆ ఇల్లాలు గొప్ప పతివ్రత, అంటే పతి సేవయే వ్రతంగా కలిగినటువంటి స్త్రీ. కాబట్టి ముందుగా తన పతికి సేవ చేసి ఆ తరువాత కొంత ఆలస్యంగా కౌశికునికి భిక్ష తీసుకువెళ్తుంది. తనను అలక్ష్యం చేసింది, నిర్లక్ష్యం చేసింది అనే కోపంతో కౌశికుడు భిక్ష తీసుకువచ్చినటువంటి ఇల్లాలి వంక కోపంగా చూస్తాడు. అప్పుడు ఆ ఇల్లాలు, మహాత్మా అంటే ఓ మహానుభావ, నేను చెట్టుపైన ఉన్నటువంటి పక్షిని కానయ్యా, నీవు కోపంగా చూస్తే కాలి బూడిదవ్వడానికి, అయినా సన్యాసికి ఇంత కోపం తగదు అంటుంది. అంటే సన్యాసి అంటే అరిషడ్వర్గాలను, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను జయించాలి. కానీ మరి నీకు కోపం ఉంది కదా, నీకు ఇంత కోపం పనికిరాదయ్యా అంటూ కొన్ని మంచి మాటలు చెప్తుంది. అంతేకాకుండా ఇంకా ఏం చెప్తుంది అంటే, నీకు ఇంకా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస, కోరిక ఉంటే మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు అనేటటువంటి వ్యక్తి నివసిస్తూ ఉంటాడయ్యా, అతన్ని వెళ్ళి కలువు అని చెప్తుంది. ఆ ఇల్లాలు చెప్పిన ప్రకారంగా కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. మొదటి పద్యం కందపద్యం. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము, భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్. పద్యం మరొక్కమారు. ఏన్ ఈమెయిన్ ఏ నిమ్మెయిన్ ఉత్తమ విజ్ఞాన ఉన్నతి వడయుటకు, ఉత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము, భూనుత అది నీకు దృష్టముగన్ ఎరిగింతున్. కౌశికుడు ధర్మవ్యాధుని దగ్గరకు వచ్చి, నీవు సర్వజ్ఞుడివి అని, అన్ని విషయాలు తెలిసిన వాడివి అంటూ అభినందిస్తాడు కదా. అప్పుడు ధర్మవ్యాధుడు కౌశిక మహర్షితో ఈ విధంగా అంటున్నాడు. భూనుత అంటే భూ ప్రజల చేత కీర్తింపబడేటటువంటి ఓ కౌశిక మహర్షి, ఏన్ ఈ మెయిన్, ఏన్ అంటే నేను, ఈ మెయిన్ అంటే ఈ రీతిగా, ఈ విధంగా, ఉత్తమ విజ్ఞానోన్నతి పడయుటకు అంటే ఉత్తమమైనటువంటి విజ్ఞానాన్ని పొందడానికి, అంటే విశిష్టమైనటువంటి జ్ఞానమునందలి ఆధిక్యాన్ని పొందడానికి, నిజంబగు మూలంబైనది వాస్తవమైనటిది, ఆధారమైనది ఒక ధర్మము కలదు, ఒక ధర్మం ఉంది. అది అంటే ఆ ధర్మాన్ని నీకు దృష్టముగన్, నీకు కంటికి కనిపించేటట్లుగా, ప్రత్యక్షముగా, ఎరిగింతున్ తెలియజేసెదను. ఈ పద్యానికి భావం, ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు. నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైనటువంటి ధర్మం ఒకటి ఉంది. ఆ ధర్మాన్ని నీ కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని. మంచి పనులు చేయడానికి మూలమైనటువంటి ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని ధర్మం అని వ్యవహరిస్తాం. ధర్మం అనేది కంటికి కనిపించదు. కానీ ఇక్కడ కౌశిక మహర్షితో ధర్మవ్యాధుడు కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అనడం విశేషం. రెండవది వచనం, జాగ్రత్తగా ఆలకించండి. అభ్యంతర గృహంబునకు రమ్మని అతనిని తోడ్కొని చని మనోహరంబై చతుశాలంబై
వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ తన జననీజనకులన్ అభిమతాహార పరితోషితుల పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులన్ అతనికిన్ చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలంబడిగినన్ ఐరూరం పుత్రునకిట్లనిరి. వివరణ చూడండి. అభి అంతర గృహంబునకు, అభ్యంతర గృహంబునకు. కౌశిక మహర్షిని ధర్మవ్యాధుడు ప్రియమైన వారు మాత్రమే ప్రవేశించగల లోపలికి రమ్మని, అంటే రండి అని అతనిని తోడ్కొని అతన్ని వెంటబెట్టుకొని చని వెళ్ళి మనోహరంబై, అంటే మనస్సును ఆకర్షించేదైనటువంటి చతుశాలంబై, 4 వైపులా వాకిళ్ళు కలిగినటువంటి వివిధ సౌరభ సంవాసితంబైన అనేక రకాలైనటువంటి సువాసనలతో గుబాళించేటటువంటి హర్మ్యంబునందు, హర్మ్యం అంటే మేడ, భవనం, ఆ భవనంలో మహితాసనాసీనులైన, మహిత గొప్పదైనటువంటి ఆసనాల మీద ఆసీనులైన కూర్చొని ఉన్నటువంటి వారిని తన యొక్క జననీ జనకులన్, తన యొక్క తల్లిదండ్రులను చూయించాడనమాట. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అప్పుడు ఏం చేస్తూ ఉన్నారట? అభిమతాహార పరితోషితులన్. అభిమత అంటే ఇష్టమైనటువంటి ఆహారాన్ని, పరితోషితులన్ సంతృప్తి చెందిన వారలను, పరమ అంబర ఆభరణ గంధమాల్య అలంకృతమూర్తులన్. పరమాంబర అంటే గొప్పవైనటువంటి వస్త్రాలు, ఆభరణ నగలు, గంధం అంటే పరిమళ ద్రవ్యం, గంధమాల్యాలంకృతమూర్తులన్ పరిమళ ద్రవ్యాలను ధరించి ఉన్నటువంటి వారిని అతనికిన్ చూపి, కౌశికుడికి చూపించి తాను అంటే ధర్మవ్యాధుడు తత్పాద ప్రణామంబు చేసి వారి యొక్క పాదాలకు, అంటే తన తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసి వారల కుశలంబడిగినన్, అంటే వారిని కుశలం అడిగాడట, అంటే క్షేమ సమాచారాన్ని అడిగాడు. ఐరూరన్ అంటే ఆ ఇరువురన్, ఆ ఇద్దరూ కూడా పుత్రునకు ఇట్లనిరి, పుత్రునకు ఆ యొక్క కుమారునితో ఇట్లనిరి, ఈ విధంగా అన్నారు. వచనానికి భావం గమనించండి. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు, ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొన్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. 3వ పద్యం సీసపద్యం. అన్న కుమార నీ అట్టి సత్పుత్రుండు కలుగ మాకేమిట కడమ సెపుమా, నీ చేయు ధర్మంబ నీకు తోడయ్యడు, పరమాయురర్ధ సంపదలు కనుము, నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రితమయ్యే, మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయ, పరదేవతవీవు సంధియము వలదు, వాంగ్మనఃకర్మముల పితృవత్సలత్వమొక్క రూపుగా చలుపుచున్న ఎట్టి, సద్గుణాకరు నిన్నెన్ని జామదగ్నునొకని నెన్నంగదగుగాక ఒరులు గలరే. పద్యం విన్నారు కదా, వివరణ చూడండి. పెద్దవారినే కాకుండా
చిన్నవారిని కూడా వాత్సల్య ప్రేమతో అన్నా అని సంబోధిస్తారు. అన్న కుమార, ప్రియమైనటువంటి ఓ పుత్ర, నీ అట్టి సత్పుత్రుండు కలుగా, నీ వంటి మంచి కొడుకు ఉండగా మాకేమిట కడమ సెపుమా, మాకు ఏ విధంగా లోటు కలదో చెప్పుము. అంటే మాకు ఎటువంటి లోటు లేదు. నీ చేయు ధర్మంబ, నీవు ఆచరించేటటువంటి ధర్మమే నీకు తోడయ్యడున్, నీకు తోడుగా వస్తుంది, నిన్ను రక్షిస్తుంది అంటున్నారు. మీరు ఒక మాట వినుంటారు కదా, ధర్మో రక్షతి రక్షితః అని. అంటే మనం ధర్మాన్ని రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. అదేవిధంగా ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు కూడా ఏమంటున్నారు, నీవు ఆచరించేటటువంటి ధర్మమే నీకు సాయంగా వస్తుంది, నిన్ను రక్షిస్తుంది అంటున్నారు. ఇంకా ఏమంటున్నారో చూడండి, పరమ ఆయురర్ధ సంపదలు కనుము. పరమాయువు అంటే గొప్పదైనటువంటి ఆయుష్, చిరకాలం జీవించు అంటున్నారు. పరమ ఆయు, అర్ధ అంటే ధనము, సంపదలు ఐశ్వర్యము, కనుము పొందుము అంటే ధనము సంపదలతో నీవు చిరకాలం జీవించు. నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే. నీ చరిత్రంబునన్, నీ యొక్క ప్రవర్తన వలన నిఖిల వంశమున్, మన యొక్క సమస్త వంశం కూడా పవిత్రితమయ్యే, పవిత్రమయ్యింది. అంటే నీ యొక్క గొప్ప ప్రవర్తన వలన మన సమస్త వంశము పరమ పావనమయ్యింది. మానుష దేహమేల ధరించితో కానీ, నీవు మానవునిగా ఏ విధంగా జన్మించావో కానీ, అంటే మానవ రూపాన్ని వహించావే కానీ తత్వమారయ, తత్వాన్ని పరిశీలించినట్లయితే, నీ యొక్క స్వభావాన్ని గమనించినట్లయితే, పరదేవతవు ఈవు నీవు పరదేవతవు, దేవతల్లోకెల్లా కూడా గొప్ప దేవతవు. సందేహము వలదు అంటే అందులో ఎటువంటి సందేహము అనుమానము అవసరం లేదు. వాంగ్మనః కర్మములన్ పితృవత్సలత్వము, వాక్ ప్లస్ మనస్ ప్లస్ కర్మములన్, వాంగ్మనః కర్మములన్ అంటే మాట, మనస్సు, ఆచరణల యందు పితృవత్సలత్వము, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అనురాగాల్ని ఒక్క రూపుగన్ చలుపుచున్న ఎట్టి, ఒకే రూపుగా ఒకే మాదిరిగా కొనసాగిస్తూ ఉన్నటువంటి సద్గుణాకరున్ నిన్నెన్ని జామదగ్నునొకనిన్ ఎన్నంగ తగుగాక ఒరులు గలరే. ఆకరుడు అంటే నిలయమైనవాడు, సద్గుణాకరున్ అంటే సద్గుణాకరున్ మంచి గుణాలకు నెలవైనటువంటి వాడిని. నిన్ను ఎన్ని, నిన్ను మొదటిగా పరిగణించి జామదగ్నున్, జమదగ్న మహర్షి కుమారుడైనటువంటి పరశురాముణ్ణి, ఒకనిన్ మరి ఒకడిని, ఎన్నంగన్ తగుగాక లెక్కించడం తగునే కానీ ఒరులు గలరే అంటే ఇతరులు ఉన్నారా, ఇతరులు ఎవరూ కూడా లేరు అని అర్థం. ఉత్తమ గుణవంతుడెవరు అంటే ముందుగా నీ గురించి చెప్పి జమదగ్ని మహర్షి యొక్క కుమారుడైనటువంటి పరశురాముని గురించి ఆ తరువాత చెప్పాలి. మరెవ్వరూ కూడా నీకు సాటి రారు. ఈ పద్యానికి భావాన్ని చూడండి. ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో ఈ విధంగా అంటున్నారు, ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటుంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది, చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే గాని దేవతలలోకెల్లా గొప్ప దేవతవు నీవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడవైన నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరూ నీకు సాటి రారు.
4వది వచనం. అని పలికిరి. అప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికున్ చూపి, ఈ మహాత్ముండు మనల చూచు వేట్కన్ ఇట వచ్చెన్ అని చెప్పినన్. ఆ వృద్ధులు అతనికి అర్హ సత్కారంబులు గావించినన్. కైకొని అతండు వారలన్ కుశలంబడిగెన్. అంతన్ అవ్విప్రునకు లుబ్ధకుండు ఇట్లనియే. ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు నీ గురించి చెప్పి తర్వాత పరశురాముని గురించి చెప్పాలి, నీకెవరూ సాటి లేరు అని పలికిరి, అంటే అని అన్నారు. ఆ సమయములో ధర్మవ్యాధుడు వారికిన్ అంటే అతని యొక్క తల్లిదండ్రులకు కౌశికున్ చూపి, బ్రాహ్మణుడైనటువంటి కౌశికుణ్ణి చూపించి, ఈ మహానుభావుడు మనలను చూచు వేట్కన్ ఇట వచ్చెన్ అంటే మనల్ని చూడాలి అనేటటువంటి వేట్కన్ కుతూహలంతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడట. అలా చెప్పినప్పుడు ఆ వృద్ధులు అతనికి, ఆ యొక్క వృద్ధ దంపతులు ధర్మవ్యాధుని యొక్క తల్లిదండ్రులు అర్హ సత్కారంబులు గావించినన్. అతనికి అంటే ఇక్కడ కౌశికునికి అర్హ సత్కారంబులు గావించారట, అంటే స్వాగత మర్యాదలు చేశారు. అలా చేసినటువంటి మర్యాదల్ని కైకొని స్వీకరించి అతండు కౌశికుడు వారలన్ ఆ దంపతులను వృద్ధులను కుశలంబు అడిగెన్, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు. అంతన్ ఆ తదుపరి అవ్విప్రునకు అంటే బ్రాహ్మణుడైనటువంటి ఆ కౌశికునితో లుబ్ధకుండు లుబ్ధకుండు బోయవాడైనటువంటి ధర్మవ్యాధుడు ఈ విధంగా అన్నాడు. భావం. అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. కౌశికునికి ధర్మవ్యాధుడు ఎలాంటి ధర్మ సూక్ష్మాలను తెలియజేశాడు అనే విషయాన్ని తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.